నా ప్రాణమిలా మహనీయా నా యేసయ్యా
వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. రాత్రి నాడు పని చేస్తున్నాను. ఈ కార్యానికి మీకు వందనాలు. ఈ పనిని జరిగిస్తున్నందుకు ఈ కార్యాన్ని జరిగిస్తున్నందుకు నాకు తూర్పుకు పడబడిన ఎంతో దూరము అపవాది మీద నిలబడుతున్నది తెలుస్తున్నాను. సామేలు పునాదులను వెల్లడిస్తున్నది తెలుస్తున్నాను. ఈ కృప చేత మీరు నింపుతున్నది స్తోత్రమునైనా. ఈ రాత్రి చేయవలసిన మమ్మలను అయ్యా సంఘం ఈ రాత్రి కూడుకుని ఏర్పాటు చేస్తున్నా. ఈ కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ కొద్ది నిమిషాలు ఈ వాక్యం నుంచి అందరితో మీరు మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు, వినగలిగిన చెవులను గ్రహించి మనస్సును దయచేయండి. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కుటుంబ సభ్యులకు, అలాగే రాత్రి చేరవచ్చిన సంఘానికి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మనందరినీ దీవించుగాక. హల్లెలూయా. పూర్ణ రీతిగా ప్రభునామాన్ని మహిమపరచడం, ప్రభునామం కనపరచడం, మరి ఈ కుటుంబము ఏర్పాటు చేసుకున్న ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దినము ఆయన స్తుతించుట మంచి. మన దేవుడి బిడ్డలారా, మరి ఇలాంటి అవకాశం మనకు దొరికినప్పుడు మనం ఎన్నడూ కూడా వదులుకోకూడదు. ఎందుకంటే ప్రతి దినము దేవుని సన్నిధిని అనుభవించడం మనకి ఎంతో మేలు. ఆమేన్. మరి కుటుంబ సభ్యులు మరి సాక్ష్యాన్ని చెప్పారు. మరి ఎంతగానో పిల్లలు శోధించబడ్డారు, మరి కుటుంబం అంతా శోధించబడ్డారు. మరి దేవుడు వారు ఎంతగానో వారిని తప్పించాడు. మరి విచిత్రమైన మరి దేవుని కాపుదల ఏంటంటే, మరి గర్భవతిగా మరి ఇంట్లో ఒక బిడ్డ ఉన్నప్పటికీ కూడా ఆమెకు ఎల్లకుండా దేవుడు ఎంతగానో భద్రపరిచాడు. దేవుడి స్తోత్రం. అది ఎందుకు అంటే అది వైరస్ అన్నమాట. ఒకరికి వస్తే అది అందరికీ వచ్చేస్తుంది. పిల్లరా అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల అది పొరపాటు. ఎందుకనంటే అది ఒక వ్యాధి, అదొక పిల్లల డిసీజ్ అన్నమాట. అది ఒకరికి వచ్చినప్పుడు అది అందరికీ వచ్చేస్తుంది. ఇది కామన్ గా అది జలుబైనా జ్వరమైనా లేకపోతే అదైనా. అయితే అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహాకృపను బట్టి మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో రకంగా కలవటం, ఏదో రకంగా ముట్టుకోవటం, అందరూ వాడుకోవటం అది సహజంగా ఒకరికి వస్తే అందరికీ వచ్చేస్తుంది. అయితే మరి దేవుని యొక్క కృప ఏంటంటే, మరి గర్భవతిగా బిడ్డ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో తప్పించాడు, కాపాడాడు. బిడ్డలు కూడా మరి ఎంతగానో శోభను అనుభవించాడు. దేవుడు ఎంతగానో వారిని విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దేవుడు మంచి దేవుడు అండి. ఈరోజు పిల్లరా చూడండి, ఇరుకులో విశాలతను చూపిస్తాడు, కీడు వెనకాల మేలు చేస్తాడు. ఇరుకులో విశాలత, కీడు వెనకాల మేలు, శోభన వెనకాల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఆ పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు అని చెప్పాడు. ఆయన మీరు అనాథులుగా నేను విడిచిపెట్టను. పిల్లల కొన్నిసార్లు శ్రమలు మనం శోధించినప్పటికీ కూడా దేవుడు మనం విడిచిపెట్టడు. దేవుని నమ్మిన ప్రజలకి శ్రమలు రావని ఎక్కడా కూడా రాయబడలేదండి. పిల్లలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. పిల్లలు చూడండి, యోగు అంటే ఇటువంటి భక్తి పరులకి ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చాయి. అయితే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆ శ్రమలను తట్టుకోగలిగిన ఓపికను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. స్పష్టంగా శ్రమలు తట్టుకోవడానికి పిల్లల ఆ తట్టుకునే మనస్సు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది పిల్లల తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నారు.
ఈ రోజున దేవుని బిడ్డలారా, శ్రమలకు ఆత్మహత్య మార్గం కాదు, యేసయ్య మార్గం. నేను పడి ఉన్నటువంటి నాశనకరమైన కోపముల నుండి పైకెత్తగలిగిన దేవుడు ఆయన. చిన్నగా దొంగ ఊరుల నుండి నేను లాభతీసి బంధువులుగా స్థిరపరచగలుగుతున్నాడు ఆయనే. హల్లెలూయా. యేసు మార్గం, యేసు మన స్థైర్యం, ధైర్యం, మన బలం, మన ఆహారం అన్ని ఆయనే. ఆయన పిల్లలకు ఒక నిరీక్షణ ఏంటంటే శ్రమలో కూడా ఆయన మనం నిలిచిపోయాడు. తన పిల్లలు అగ్ని గుండంలోకి వెళ్తే నాశనమని యేసయ్య వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే ఈ శ్రమ కాలంలో ఆయన నీతో ఉంటారు, నీతో ఉంటారు. నేను విలువలు తెలియగలవాడు. ఇంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంతగా శ్రమ పడిన దేవుడి వీళ్ళంతటి మనం తప్పించుకుంటూ మరి ఆ బిడ్డను మన లేవనెత్తుకుంటూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుళ్ళరా, మరి అందరూ బట్టి ఎంత గొప్ప కార్యములు చేసిన దేవుని మనం ఏం చేయాలి అంటే ఆయన నామాన్ని మనం స్తుతించాలి, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుని వాక్యంలో మన రాయబడి ఉంటది కదా, ప్రతి విషయములలో మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ పూట ఒక విశేషంగా ఈ పూట మీకు చెప్తాను. ఎప్పుడో చెప్పినట్టు కాకుండా ఒక పిల్లల విశేషమైన రీతిలో దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. తక్కువ సమయంలో ఆల్రెడీ మనం ముగింపు సమయంలోకి వచ్చేసాం. అయితే మరి లేట్ అయింది కాబట్టి ఒక్క 10-15 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని నేను ముగిస్తాను. శ్రద్ధగా మీరు వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది గ్రంథము 35వ వచనము 35వ వచనం 3వ వచనాన్ని మనం చూద్దాం. మీకు నేను ఎక్కువగా వివరించను, మీకు విషయాలు చెప్పేస్తాను. శ్రద్ధగా మీరు మనసుకు పెట్టాలి. చూడండి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము, నా శ్రమ దేవుడ నాకు తరలించి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవుని బలిపీఠము అక్కడ కట్టేదని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరి మాటలు మాట్లాడుతుంది అని అంటే యాకోబు. చెప్పండి, ఎవరు? యాకోబు. ఏమంటాడంటే నా శ్రమ దినమున, చెప్పండి ఏ దినమున? నా శ్రమ దినమున నన్ను కాపాడిన దేవునికి, నాకు ఉత్తరమిచ్చిన దేవునికి, నేను వెళ్ళిన ప్రతి మార్గములో నాకు తోడై ఉన్న దేవునికి నేను ఏం కడతాను? బలిపీఠం కడతాను. మన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యాకోబు ఎలాగున్నాడు? ఇక్కడ చాలా సంపన్నమైన స్థితిలో ఉన్నాడు. భార్యలకు దాసీలు, పిల్లలు, గొర్రెలు, మేకలు, చూడండి వందలాది వేలాది పశు సంపద, వెండి, బంగారం అన్ని కూడా సమకూర్చుకుని ఉన్నాడు. ప్రియులారా, ఈ స్థితిలో ఉన్నటువంటి యాకోబు ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఇదిగో ఈ వెండిని చూసిగా, లేకపోతే బంగారమును చూసిగా, ఈ రోజు నాకు కలిగి ఉన్న జీవితంలో బట్టిగా, ఈ జీవితంలో ఇచ్చిన దేవునికి, నా నన్ను నడిపించిన దేవునికి, నన్ను బలపరిచిన దేవునికి నేను ఏం కడతాను? ఇప్పుడు బలిపీఠం కడతాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీకు చెప్పాను, ఈ వచనం రాయబడేసరికి యాకోబు చాలా సంపన్నమైన స్థితిలో ఉన్నాడు. అసలు యాకోబు ఎవరు అని ఒక అడుగు మనం వెనక్కి వెళ్తే, ఒక రోజున ఆది కాండము 28వ అధ్యాయం 12వ వచనం ఈ యాకోబు ఎవరు మాకు బాగా తెలుస్తుంది. 28వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కనిను, అందులో ఒక వృక్షణ మీద భూమి నిలబడి ఉంది, దాని మీద ఆకాశం, దాని మీద దేవుడు తుడుచడు,
దేవుడి దగ్గర 10వ వచనం చదువుతారు. యాకోబు బెయేర్షెబాలో బయలుదేరి అరాము వైపు వెళ్ళి ఒక చోట చేరి ప్రొద్దుకూకినందు అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళను ఒకదాన్ని తీసుకుని తన తాళగా చేసుకుని అక్కడే పడుకునేది. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. మొదటిగా యాకోబు ఎవరనంటే ఒంటరి అయిపోయింది. యాకోబు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయిన యాకోబు, తల్లిదండ్రులను విడిచిన యాకోబు, ఏ గమ్యానికి వెళ్ళాలో తెలియనటువంటి యాకోబు, అరణ్యంలో భయముతో గుబులతో చీకు చింతతో అయ్యో ఈ రాత్రి నేను ఏ పులిలోట్లో పడిపోతాను, ఏ శవంలోట్లో పడిపోతాను, ఏ మృగములోట్లో పడిపోతాను అని అనుక్షణము భయముతో కళ్ళు మూసుకుని భయముతో ఒంటరిగా పడుకున్నటువంటి యాకోబు దిక్కు తోచని స్థితిలో, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి యాకోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా ఇటువంటి ఒంటరి జీవితం అనుభవించలేదు. ఏ రోజు కూడా ఇంత కష్టం యాకోబుకి రాలే. ఎందుకు అంటే తల్లిదండ్రులతో ఎంతో మంచిగా ఎంతో ఆప్యాయతగా జీవిస్తున్న యాకోబు ఎంత పెద్ద కష్టం వస్తుందని ఏ రోజు కూడా యాకోబు ఊహించలేదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం అనుకోని శ్రమలు మనకి వస్తాయి. మనం అనుకోని శ్రమలు మనకు వస్తాయి. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కొన్నిసార్లు మన అనుకోని పరిస్థితుల్లో శ్రమలు మనకు వస్తాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనం విడిచిపెట్టిపోతాడు. ఆ రాత్రి ఒంటరిగా ఆ భయముతో చెప్పండి యాకోబు ఉంటే ఆ రాత్రి దేవదూతలతో యాకోబు మన దేవుడి శ్రమలో మనతో విడిచిపెట్టండి. రాయి తీసుకుని తలగడగా చేసుకుని కళ్ళు మోసుకుని కాళ్ళు తెలుసుకుని భయపడు కుమిలిపోడు రాత్రి యాకోబు చూడండి దేవుడు రాత్రంతా తోడుగా ఉంచాడట. ఇప్పుడు యాకోబు ఎవరనంటే అందరూ ఉండి ఒంటరి అయినటువంటి దిక్కు లేని వ్యక్తి అయినటువంటి యాకోబు. రెండవది ఈ యాకోబు ఎవరు అంటే ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుతున్నాం. 20వ వచనం నుండి అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది, నేను వెళ్తున్న మార్గంలో నన్ను కాపాడి తిరుగుటకు ఆహారము ధరించుటకు వస్త్రము నాకు దయచేసి యెహోవా నాకు దేవుడని. వినండి, ఇక్కడ ఎవరు యాకోబు అని ఆలోచన చేస్తే తిండి లేదు, చెప్పండి, వస్త్రాలు లేవు, క్షేమము లేదు. చెప్పండి, తిండి లేదు, ఆహారము లేదు, క్షేమము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది యాకోబు ఎవరు అంటే అందరూ ఉండి ఒంటరి అయిపోయిన దిక్కు లేని వ్యక్తిగా మారిన యాకోబు. రెండవది అందరూ ఉండి తిండి లేక, క్షేమము లేక, వస్త్రాలు లేక ఒంటరిగా అనుమతిస్తున్న యాకోబు. హల్లెలూయా. మూడవది ఎవరు యాకోబు అంటే ఆదికాండము 31వ అధ్యాయం 47వ వచనం. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు నీ బంగారు నిమిత్తము 6 ఏళ్ళు నీకు కొలువు చేసింది. అందులో నీవు నా జీవితము పరమాత్మ మార్చింది. హల్లెలూయా. ఇంకొకటి ఎవరి యాకోబు అంటే 20 సంవత్సరాలు కొలువు చేసినటువంటి యాకోబు.
అర్థమైంది యాకోబు జీవితం. యాకోబు అనుభవించిన శ్రమలు అర్థమైనయా? యాకోబు అనుభవించిన బాధలు అర్థమైనయా? అందరూ ఉండి ఏమైపోయాడు? ఒంటరైపోయాడు. అరణ్యములు దిక్కు లేని వాడికి ఏడుస్తున్నాడు. రెండవది, తిండి లేక, ఆహారం లేక, వస్త్రాలు లేక, క్షామం లేక అనుమతిస్తున్నాడు. మూడవది, ప్రియులారా 20 సంవత్సరాలు ప్రియులారా నిరుపయోగముగా కొలువు చేశాడు. అంటే అర్థం ఏంటంటే, కొలువు అంటే అర్థమైందా? బానిసత్వం, పాలేరుతాను. చెప్పండి, ఏం చేశాడమ్మా? చెప్పాలి 20 సంవత్సరాలు అంత పాలేరుతానం చేసిన పిల్లల కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండా యజమానుడు లాభాన్ని పలుసార్లు ఏం మార్చాడు? జీతం మార్చాడు. అదే యాకోబు అంటాడు, దేవుడే కలిగిన తోడు ఉండకపోతే నువ్వు నన్ను ఒంటి చేతులతోటే పంపేవాడు. దేవుడికి స్తోత్రం. నీకు వాక్యం అర్థం కావాలి. చాలా క్లియర్ గా చెప్తున్నా. యాకోబు ఎవరు అంటే శ్రమలోకి వెళ్ళిన యాకోబు. ఎంత శ్రమలోకి వెళ్ళాడు అంటే పిల్లల ఒంటరైపోయాడు. అరణ్యంలో వినిపిస్తున్నాడు. రెండవ, తిండి లేదు, ఆహారం లేదు, వస్త్రాలు లేదు, క్షేమం లేదు, పట్టించుకునేవారు లేదు. మూడవది, ఆయన 20 సంవత్సరాలు కొలువు చేసిన వ్యక్తి. ఇన్ని శ్రమలు అనుభవించిన యాకోబు, ఇన్ని శ్రమలు అనుభవించిన ఏ మనుషుడికైనా ఆశ అనేది ఉంటుందా? ఎవరు ఆలోచన అనేది ఉంటుందా? జీవితం మీద ఆశ ఉంటుందా? ప్రియులారా, ఆశలన్నీ ఏమైపోతాయి? ఆవిరైపోతాయి. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమై. ఇంత శ్రమలు అనుభవిస్తున్న యాకోబుకు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న యాకోబుకు ప్రియులారా ఇంకా బ్రతకాలనే ఆలోచన ఏమైనా ఉంటుందా? అయ్యో నేను కూడా జీవించాలని ఆలోచన ఏమైనా ఉంటుందా? అయ్యో నేను ఒక రోజు బాగుంటానని ఆలోచన ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇటువంటి యాకోబుని తీసుకుని వచ్చి, యాకోబు నేను తోడు ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు విజయము ఇస్తాను, నేను విలువను నేను ఎనమాయినని దేవుడు వాగ్దానము చేసి పిల్లరా ఒంటరిగా వెళ్ళిన నా దేవుడు మార్చేశాడు. ఒంటరిగా దేవుడు ఒక సంఘముగా మార్చేశాడు. ఇన్ని లేని యాకోబును అనేకులను దగ్గరగా మార్చాడు. ఒంటరి యాకోబును భార్యను ఇచ్చాడు, భార్యలకు ఆశీర్వించాడు, ఎన్ని బంగారం ఇచ్చాడు, ఎందుకు పనికిరాకపోయినా నిన్ను ఉపయోగపడే యాకోబు జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన ఐక్యతను తీసుకుని వచ్చాడు. ఈ యాకోబు అన్నాడు, నా శ్రమలో కూడా నాకు తోడైన నా దేవుడికి నేనేం కడతాను? బలిపీఠం కడతాను. హల్లెలూయా. అర్థం కావాలి, మీకు అర్థమైందా? నా శ్రమ దినమున నాకు తోడై ఉన్న దేవునికి నేను. అసలు యాకోబు అనుభవించిన శ్రమలు మనకి ఎవరు కూర్చుండవు. యాకోబు అనుభవించిన బాధలు ఎవరు కూర్చుండవు. ప్రియమైన అన్ని శ్రమలు యాకోబుకు వచ్చినాయి, అన్ని బాధలు యాకోబుకు వచ్చినాయి. కుటుంబ పరంగా, బంధు పరంగా, అన్ని రకాలుగా, ఫైనాన్షియల్గా, అన్ని రకాలుగా పిల్లగా జీవితం విరక్తములు పుట్టించి శ్రమలు యాకోబుకు వచ్చినాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు దేవుడు తోడుని యాకోబుని నిలబెట్టాడు. ఇప్పుడు యాకోబు దాన్ని మర్చిపోకుండా నా శ్రమ దినం నాకు తోడైన దేవుడు నేను ఏం కట్టాను? ఈ రోజున మన శ్రమలో మనం నిలబెట్టిన మన దేవుడు మనం ఏం కట్టాలంటే బలిపీఠం కట్టాలి. గట్టిగా స్తోత్రం. ఇది బలిపీఠం గురించి నేను మాటలు చేస్తే ముగించేస్తాను. ఇంత వెరీ సింపుల్ ప్రసంగం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ ప్రసంగం చేయడానికి నేను ఎంతో ప్రార్థన చేయాలి, ఎంతో కష్టపడాలి. ఎందుకంటే ఇటువంటి లోతైన విషయాలు చెప్పడం చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్తగా వినండి. బలిపీఠం కట్టడం అంటే ఏంటో మీకు కొన్ని సింపుల్ గా నేను చెప్తాను. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 20 ఆదికాండం 8వ అధ్యాయం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించాడు. మరొకటి నిర్గమకాండం 20వ అధ్యాయం
20వ అధ్యాయం 24వ వచనం. మట్టి బలిపీఠం లోపలికి చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నీ ఎద్దుకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈరోజు మనకు ఇవ్వబడిన ఒక ఆజ్ఞ ఏంటంటే మనందరం ఏం కట్టాలి? బలిపీఠాలు కట్టాలి. ఎప్పుడైతే బలిపీఠాలు కట్టి మనము దహన బలులను, సమాధాన బలులను పిల్లలు మనం ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని కట్టిస్తామో పిల్లలు దేవుడు మన మధ్యలోకి వచ్చి మనం ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మన శ్రమ దిన మనం కాపాడిన దేవునికి, మనం నిలబెట్టిన దేవునికి, మనం రక్షించిన దేవునికి, మరొక జీవితాన్ని ఇచ్చిన దేవునికి, ఒక బ్రతుకుని ఇచ్చిన దేవునికి, ఇన్ని మేలు చేస్తున్న దేవునికి మనం ఏం కట్టాలి? బలిపీఠం కట్టాలి. సరే, ఈ బలిపీఠం ఏంటి అంటే ఈ బలిపీఠం కట్టి మనం ఏమర్పించాలి? దహన బలులను. ఇప్పుడు ఈ బలి మొట్టమొదటిగా బలిపీఠం దగ్గర మనం ఏమర్పించాలి? దహన బలులను. చూడండి, దహన బలి అని అంటే అర్థం ఏంటి? చదువుకున్నాం కదా, పక్షినో లేకపోతే దూడనో కోడినో అర్పించాలి. ఇది పాత నిబంధన కాలంలో. ఇప్పుడు కొత్త నిబంధన ఇశ్రాయేలులైన మనం ఇప్పుడు మనం ఏ దూడ పట్టుకొద్దాం? ఏ కోడిని పట్టుకొద్దాం? ఇప్పుడు మనం కోడిని వచ్చా? ఇప్పుడు లేకపోతే మనం దూడని వచ్చా? ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే యేసు ప్రభువు వారు మన కొరకు బలిగా మార్చబడ్డారు. ఇప్పుడు మనం ఏ బలి అర్పించాలంటే ఇది కలిగిన హృదయమును ఆయనకి ఇష్టమైన బలియాగము కనుక మన హృదయాన్ని దేవునికి బలి అర్పించాలి. ఏమర్పించాలి అమ్మా? ఏమర్పించాలి? మన హృదయమే బలిగా. అంటే మన హృదయం దేవునికి ఏమైపోవాలి? అంకితం అయిపోవాలంటే బలి అయిపోవాలన్నమాట. ఆయనకి సొంతం అయిపోవాలన్నమాట. ఇప్పుడు చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవునికి అంకితం చేయడు. ఈ రోజున దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవునికి ఇన్ని మేలు చేస్తున్న దేవునికి నువ్వు హృదయం ఇస్తున్నావా? జీవితాన్ని ఇస్తున్నావా? యాకోబు అంటున్నాడు, నా శ్రమ దినమున కాపాడిన దేవునికి ఏం కట్టెను? బలిపీఠం. ఈ రోజున నీవు నీ యొక్క హృదయమును అర్పించాలి. బలిపీఠమును ప్రియులారా, నువ్వు దేవుని ఎదుట, ఆ బలిపీఠం ఎదుట నీ హృదయాన్ని అర్పించాలి. దీన్ని ఏమంటారంటే సమర్పణ బలిపీఠం. ఏం చెప్పండి? సమర్పణ బలిపీఠం. ఇంకా మనదంటే ఏమి కూడా ఉండకూడదు, దేవునికి మనం అంకితం చేసుకోవాలి. రెండవది సమాధాన బలి. సమాధాన బలి. సమాధాన బలి అంటే దేవుడు శాంతించే నిమిత్తము, దేవుడు మన పట్ల ఆనందించే నిమిత్తము దేవునికి మనము ప్రార్థనలు చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. దేవునికి మనం ప్రార్థనలు చేయాలి. ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని స్తుతించాలి. అయ్యా, నువ్వు మాకు మేలు చేశావు కనుక నీకు స్తోత్రం, నీకు వందనాలు అని దేవునికి స్తుతి స్తోత్రములతో కూడిన ప్రార్థనలు మనం చేయాలి. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏ బలిపీఠం అంటే ప్రార్థన బలిపీఠం. చెప్పండి, మీరు చదువుకున్నారు కదా, మనం ఏమర్పించాలి? సమాధాన బలులను, దహన బలులను అర్పి. అప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తాడంట? మనం ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. అందుకే దేవుని కార్యాలు పొందుకుని, దేవుని మేలు పొందుకుని పరారైపోతే కుదరదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళా మనం దేవుని చేతిలో నుండి తప్పించుకోలేదు. జీవిత కాలము దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే ఆయన ప్రతి కార్యమును బట్టి మన బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మీరు చదువుకోండి, అబ్రాహాము ఒక్క ఊర్లో కాపురం చేయలేదండి, చాలా ఊర్లో కాపురాలు చేశాడు. ఏ ఊరు వెళ్ళినా ఏం కట్టేవాడు? బలిపీఠం కట్టేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ బలిపీఠం కట్టాలి? ప్రార్థన బలిపీఠం కట్టాలి. సమర్పణ బలిపీఠము కట్టాలి. ఇంకో 2 బలిపీఠాలు దేవుని ముగించేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 84వ కీర్తన
కీర్తన 8వ మనం చూస్తే నీ బలిపీఠము యొక్క పిచ్చుకలకు నివాస స్థలము కలదు అంటాడు. అంటే పిల్లరా, ఈ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు ఏముంది? చోటు ఉంది. అంటే పిచ్చుకలు ఎక్కడ ఉంటున్నాయి? బలిపీఠము దగ్గర. ఈరోజు గమనించాలి, ఈ పిచ్చుకలు ఎవరు అంటే మనమే. మనం దేవుని దగ్గర, అది బలిపీఠము దగ్గర నివాసము చేయాలి. దేవుని దగ్గర మన నివాసము చేయాలి. ఈ బలిపీఠము ఏమంటారంటే సహవాస బలిపీఠం. చెప్పండి, దేవునితో ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. ఆయనకు వేరుగా ఉంది మనం ఏమేమో చేయలే. 15వ అధ్యాయంలో నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు నాతో అంతగట్టబడితేనే కానీ మీరంతట మీరు ఫలించలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిచ్చుకల బలిపీఠం దగ్గర ఉన్నట్లుగా మా అందరం కూడా ఎక్కడ ఉండాలి? బలిపీఠం దగ్గర, దేవుని సన్నిధిలో. ఇది ఏ బలిపీఠం అనంటే సహవాస బలిపీఠం. 4వది నేను చెప్పి నేను ముగిస్తాను. లేవి కాలంలో 6వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే బలిపీఠము మీద నిత్యము అగ్ని మండలము. బలిపీఠం నుంచి ఏమన్నాలి? అగ్ని మండలం. మన సేవ కాపాడి దేవుడికి మన నిత్యము వండబోయాలి. నిత్యము వండే బలిపీఠంలో కట్టాలి. నిత్యము ఆయన మనకు ప్రకాశించే బలిపీఠంలో కట్టాలి. నిత్యము వండుతూ ఉండాలి. నిత్యము వందనంతో ఉండాలి. దేవుని ఎప్పుడు వండుతూ ప్రకాశించాలి. వండుతూ ప్రకాశించారు. ఆడిపోయిన వారిలో ఉండడం కాదు, ఆడిపోయిన ఎత్తులలో ఉండడం కాదు, పట్టిన వాటిలో ఉండడం కాదు, అవసరం వచ్చినప్పుడు దేవుని వాడుకోవడం కాదు, అవసరం వచ్చినప్పుడు దేవుడిని వాడుకోవడం కాదు. ఈరోజు దేవుడు నీ సేవ దినమున కాపాడిన దేవుని నిత్యము దేవుడు నీవు మందాలి. హల్లెలూయా. నిత్యము మందాలి. ఆయన కొరకు బ్రతుకాలి. ఆయన కొరకు సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. ఇది ఏ బలిపీఠము అంటే దేవుని కొరకు స్మరించే బలిపీఠం. ఈ రోజున మనము ప్రార్థన బలిపీఠాలను మారిపోవాలి. మన హృదయాలు, మన జీవితాలు దేవునికి ఏమైపోవాలి? ప్రార్థన బలిపీఠాలుగా. రెండవదిగా చెప్పండి, ఆయన సమర్పణ చేయబడిన బలిపీఠాలుగా మారిపోవాలి. మూడవది చెప్పండి, ఆయన దగ్గర నివసించే బలిపీఠాలుగా మారిపోవాలి. 4వది, నిత్యము దేవుని కొరకు మందిరమున బలిపీఠాలుగా మారిపోవాలి. 50వ నా సేవ దినమున నాకు తోడై నిలిచిన దేవుడిని నేను కడతాను బలిపీఠం. ఈరోజు బలిపీఠం కట్టాలి. ఎవరైతే ఆ శ్రమ దినమున దేవుడు ఎవరినైతే తప్పించి కాపాడాడు, ఈ రోజున పాడైన జీవితాన్ని, ఈ ఉన్నతమైన జీవితం నుంచి ఎందరైన దేవుడు అగ్నిలో నుంచి బయటికి లాగాడో మనమందరూ దేవుని ఒక బలిపీఠాలుగా మార్చబడాలి. ఆ బలిపీఠాలు మనం మార్చబడిన రోజున దేవుడు మన మధ్యలోకి వచ్చి దేవుడు మన ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. మన మధ్యలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడు అన్నాడు? ఆశీర్వదిస్తాడు. 4 బలిపీఠాలు చెప్పాడు. 1 ప్రార్థన బలిపీఠం, సహవాస బలిపీఠం. ఈరోజు మన సహవాసం పిల్లల లోకంతో కాదు, లోకాశతో కాదు, బ్రతుకునిచ్చిన దేవుని కొరకు మన సహవాసం చేయాలి. సమర్థన బలిపీఠం. ఈ రోజున నీ హృదయాన్ని, జీవితాన్ని దేవునికి అంకితం చేయడం కాదు, నీకు బ్రతుకునిచ్చిన దేవునికి అంకితం చేయాలి, సమర్పించుకోవాలి. పిల్లలు 4వది మండీయ బలిపీఠం. నిత్యము బలిపీఠం అది ఏం మండాలి? అగ్ని మండాలి. క్రైస్తవుడు ఇప్పుడు ఆనుకునే వ్యక్తిగా ఉండటం కాదు, క్రైస్తవుడు ఆనుకునే వ్యక్తిగా ఉండటం కాదు. పిల్లల క్రైస్తవుడు ఇప్పుడు దేవుడు మండుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు మనకు ఉండాలి. అప్పుడు దేవుడు మన మధ్యలోకి వచ్చి మనం ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యాకోబుకి అన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలన్నీ గుర్తు చేసుకుని, అయ్యా ఇన్ని శ్రమల్లో ఒంటరైనప్పుడు, తిండి లేనప్పుడు, క్షామం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, నన్ను ఎవరూ పట్టించుకున్నప్పుడు, నేను బాల్యవికరము చేసినప్పుడు, కొలువు చేసినప్పుడు,
ఎవరు విడిచినా ఎవరు పట్టించుకోకపోయినా నీవు నన్ను పట్టించుకుని నాకు ఈ జీవితం ఇచ్చాడు. నా శ్రమ దినములను కాపాడు, నన్ను తోడే నడిపించడం నీకు బలిపీఠం కడతానని అందరం దేవుడి సన్నిధానంలో మన బలిపీఠం కట్టుకుందాం. అతి కూడా దేవుడు మనకు దయచేయగా ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా తండ్రి, ఈ రాత్రి ఒక విశేషమైన సంగతి చెప్పారు. శ్రమను కాపాడిన నీకు, శ్రమను ఎదురైన నీకు, శ్రమను నడిపించిన నీకు, ఎన్నో కష్టాల కలగంలో మా తీర్చిన నీకు, మా పక్షము నిలిచిన నీకు, మేము బలిపీగా కట్టాలని మాతో అంటాడు. ఈ రాత్రి మేమందరూ నిర్వహించిన వాళ్ళని, నీ కార్యాలు అనుభవించిన వాళ్ళని, నీ కృపను పొందిన వాళ్ళని, నీ వేలు అనుభవించిన వాళ్ళని, రాత్రి బలిపీఠాల కట్టుకుని సహవాస బలిపీఠాల కట్టుకుని నీ నిత్య ఆశీర్వదించదుగాక. నీ ఆశీర్వాదాలు అందరూ పొందుకునే కృప వారి కష్టాలు, శ్రమలు, వారి మేలు, వారి పాటలు, నేను చేసిన మేలు, నువ్వు చేసిన కాలం అవకాశం స్థుతిస్తూ నీకు భూమికాలు పెట్టి వారిగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కుటుంబంలో ప్రతి చేతులు అప్పగిస్తున్నాను. ఎన్నో కష్టాల నుంచి తప్పించే ప్రభా, ఎన్నో బాధలు తప్పించే ప్రభా, అడిగినో ఇచ్చావు ప్రభా. అయ్యో నీ కొరకు సాక్షిగా జీవించాలి, నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయి. మేలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. నాయన మంచి కనబడి ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యం దయచేసి అప్పు చేసిన ప్రతి పని మీరు దీవించండి. శక్తిగా మీరు కర్తగా, నాయకుడిగా, పురుషులుగా, భర్తగా, నాయకులుగా నడిపించండి. ఈ చెప్పుకోవాలని ప్రతిష్ట బిడ్డలు దీవించిన బాధ్యత చిన్న పిల్లలు కాపాడదు ప్రభావ. అభివృద్ధి చేస్తున్నది నా చెరువులను దీవించి ఆ చెరువుల నష్టాలు దీవించి వాళ్ళే చేసి ప్రతి అవసరం తీర్చండి. కోవాళ్ళు అన్నులు వారికి ఇచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మంచి ఆరోగ్యాలు తీర్చి వారు చేస్తున్నది కూడా తీర్చి వారి పిల్లల చదువులో తోడుగా ఉండదు. విదేశాల్లో ఉన్నటువంటి మరి క్రాంతి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన కుటుంబాలందరినీ కొన్ని చేతులుగా మీరు దీవించి ఆశీర్వదించున్నారు. రాత్రి అందరినీ కూడా దీవించున్నారు. ప్రార్థన సమర్పించి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువాని కృపయు పరిశుద్ధాత్మ సహవాసము దీని ఆతరు ఈ కుటుంబముతో అలాగే జీవనంతలో మన ప్రాంతముతో గ్రామముతో సదాకాలము దేవుడు నడిపించుగాక. యేసు రక్తమే సంపూర్ణ